వేసేసాడు వాళ్ళని. ఎవరు? పేతురు. వీళ్ళు ఒక్కల విషయంలోనే కాదండి, ఇంతకుముందు చూస్తే మనకి అపోస్తుల కార్యం 4వ అధ్యాయం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. భూములు కానీ ఇళ్ళు కానీ ఎవరికుంటే వాళ్ళు వాటిని తెగనమ్మేసి ఆ వెల మొత్తం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర దారపోస్తున్నారు. అట్లా ఈ మొత్తం తీసేసుకుంటున్నారని చెప్పి వీళ్ళు కొంత దాచుకుని వీళ్ళు కూడా బతకాలి కదా, మరి వీళ్ళు పిల్లలు కలిగినోడు కదా, వీడి భయం వీడికి ఉంటుంది కదా, ఎట్లా బతకాలని చెప్పి వీడు కొంత మొత్తం దాచుకుని కొంత ఇస్తే పూర్తిగా నాకు ఇవ్వలేదు కనుక నువ్వు చచ్చిపో అని చెప్పి వాడు చంపేశాడు. సిప్పోర్ అనేవాడిని చంపేశారు. అంటే ఇక్కడ మతం పేరుతో ఆస్తుల్ని దోచుకోవడం, ఈ దోపిడీ వ్యవస్థ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 2000 ఏళ్ల క్రితం బైబిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది ఈ రోజుకి కూడా